అరే పవన్, ఎక్కడ్రా నువ్వు? ఆమా ఇక్కడే ఉన్నా. అరే అమన్ రాలేదు ఇంకా, చాలా ఆలస్యమైంది కదా. అమ్మా నువ్వు బాధపడుకో, నేను వెళ్ళి బస్ స్టేషన్ దగ్గర చూసి వస్తాను. ఒకవేళ అన్నయ్య వస్తే తీసుకొని వస్తాను. ఆ ఇది బాగుంది, వెళ్ళు, త్వరగా వెళ్ళు బాబు, వెళ్ళు. సునంద చెప్పగా తన చిన్న కొడుకు ఊరు బస్టాండ్ వైపు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళగా కొద్దిసేపటి తర్వాత తన అన్న అమన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తాడు. అరే అన్నయ్య, చాలా ఆలస్యమైంది మీకు. ఏం చెప్పను తమ్ముడు, చాలా అలసిపోయాను. తర్వాత కాసేపటికి ఇంటికి వస్తూనే పవన్ తన అన్న అమన్ కు నీళ్ళు ఇస్తాడు. ఇంకా సునంద కూడా తన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. తర్వాత ఏమైందిరా, ఇవాళ చాలా ఆలస్యం చేసావు నువ్వు. ఈ పట్టణం వాళ్ళు చాలా దోపిడీదారులు. 10 రూపాయలది 20 రూపాయలు తీసుకుంటారు. అరే అసలు ఏమైంది, అదైతే చెప్పు. ఫెర్టిలైజర్స్ కావాలి కదా, పొలం కోసం అన్నయ్య వాటికే వెళ్ళాడు. వాటిని తీసుకురాలేదు అన్నయ్య. అదే చెప్తున్నా, ప్రభుత్వ సమితిలో ఎరువులు లేవు. బయట దుకాణం వాళ్ళు ఆకాశానంటే ధరలు చెప్తున్నారు. 1-2 రూపాయలు అయితే ఆలోచించవచ్చు, కానీ ఒక సంచి మీద 200-250 పైన సంపాదించేలా ఆలోచిస్తే మన పని ఎలా నడుస్తుంది? నువ్వు అన్నది కరెక్టే. ఆ జనాలలో ఎంత సంపాదిస్తున్నారో ఆలోచించు. తమ్ముడు, ఊర్లో మనం కష్టపడుతూ ఉన్నాం, పట్నం వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. 2 రూపాయలది 4 రూపాయలు, 4 రూపాయలది 10 రూపాయలకి అలా. పొద్దునెళ్ళావు, అసలు ఏమన్నా తిన్నావా లేదా? ఆకలి అయితే చాలా అయిందమ్మా. ఏదైనా చౌకగా తిన్నామని చూస్తే పానీపూరి అతను కనిపించాడు దారిలో. అతను కూడా 10కి 3 పానీపూరియే ఇస్తున్నాడు. ఇంకా నువ్వు చెప్పేలాగో. ఊరి దేవుడా, మనకిక్కడ 10కి 5 దొరుకుతాయి కదా. అది కూడా మంచి రుచిగా, పట్నం వాటికన్నా. నేనైతే ఒక ప్లేట్ తిన్నాను, కానీ ఏం చెప్పను తమ్ముడు, ఆ రుచి అస్సలు బాగోలేదు. అసలు నా 10 రూపాయలు వేస్ట్ అయ్యాయి. ఆకలి కూడా చచ్చిపోయింది. ఏం పర్లేదన్నయ్య, మీరు చూడండి, రేపు మీకోసం అద్భుతమైన పానీపూరి చేస్తాను. చాలా రోజులైంది నీ చేతి పానీపూరి తిని, రేపు చేయాలి పక్కా. తర్వాత రోజు, మా ఎక్కడా? ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు? నువ్వేగా పానీపూరి చేయడంలో నాకు సాయం చేస్తా అన్నావు. నేను సాయం చేస్తా ఉండు తమ్ముడు. అరే లేదన్నయ్య, నేనేదో సరదాగా అన్నాను. నేను పానీపూరి చేసేసాను, పానీ కూడా తయారు. ఇక త్వరగా గిన్నెలు తీసుకురండి. తర్వాత పవన్ ఏదో పానీపూరి అతల్లా భుజంపై ఒక టవల్ వేసుకుని తన అమ్మ అన్నకి పానీపూరి తినిపించడం మొదలు పెట్టాడు. నిజం చెప్తున్నా తమ్ముడు, నీ పానీపూరి ఆ పట్నం వాళ్ళకన్నా 10 రెట్లు కాదు 100 రెట్లు బాగుందిరా. అవునరా, అయినా నువ్వు పానీపూరి బండి ఎందుకు పెట్టకూడదు? ఆ దేవుడు నీకు ఇంత మంచి చేతి వాటం ఇచ్చాడు, దాని వాడు. ఏంటి ఏమంటావు? బండి అయితే నాకు తెలియదు కానీ వాడి భార్య మాత్రం తను చేసే పానీపూరిల రుచికి మైమరిచిపోతుంది. అన్నయ్య, నా భార్య గురించి అంటున్నావు. ముందు నువ్వు చేసుకో పెళ్లి, తర్వాత నాది కూడా అవుతుంది. ఇంకా వదిన కూడా నా పానీపూరి రుచి చూపిస్తాను, ఆమె కూడా సంతోషిస్తుంది. పవన్ మాటలకు అందరూ నవ్వుకుంటారు. అలా సమయం గడవగా అమన్ పెళ్లి అనితతో ముందుగా జరుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు పవన్ భార్యగా పార్వతి వస్తుంది. 2 కొడుకుల పెళ్లి చేసి సునంద సంతోషంగా ఉంది. తర్వాత ఒక రోజు, అత్తయ్య, ఈ రోజు పానీపూరి తినాలని చాలా ఆశగా ఉంది. అత్తయ్య, చాలా నెలలైంది, అసలు పానీపూరి వాళ్ళనే చూడలేదు, ఇక్కడ ఉండదా? పానీపూరి తినాలా మీరు? అత్తయ్య, మీరెందుకు నవ్వుతున్నారు? అరే పార్వతి, నువ్వు ఇంకా నీ భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. తను ఎంత అద్భుతంగా పానీపూరి చేస్తాడో ఎలా చెప్పాలి? అది తింటే స్వర్గమే. నిజంగానా? ఏం మరిది గారు? అందరికి ఈ రోజు పానీపూరి తినిపిస్తాం. ఆ రోజు పానీపూరి తయారీలో పూర్తి కుటుంబం పవన్ తో ఉంది. అలా కాసేపటి తర్వాత, నేను త్వరగా గిన్నెలు తెస్తాను, నేనైతే ఆగలేకున్నా. పార్వతి, అందరి కోసం తీసుకురా, కాస్త మనం కూడా తిని చూద్దాం. పవన్ చేసే పానీపూరి టేస్ట్ అంతకు ముందు నుంచే అమన్ సునందలకు తెలుసు, కానీ ఈ రోజు అనిత పార్వతులకు తెలిసింది. ఆ తర్వాత, నిజం మరిది గారు, మీరు పట్నం వెళ్ళండి, అక్కడ పానీపూరి అమ్మండి. 10కి మూర్చినా కూడా అక్కడ జనాలు గుమ్ముగుడు తింటారు మీ దుకాణంలో. ఇదైతే వాస్తవం. నేను కూడా నా జీవితంలో ఇంత టేస్టీ పానీపూరి అస్సలు తినలేదు. ఆ రోజు అలా వాళ్ళ నోటమిట ఆ మాటలు వచ్చాయి. అలా కొద్ది సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఒకరోజు కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చాడు. అమన్ అనితలకు ఒక కొడుకు పుట్టాడు. సమయం గడుస్తూ ఉండగా బబ్లు పెద్దవాడవుతూ వచ్చాడు. బబ్లు అంటే పవన్ కి చాలా ఇష్టం. ఈసారి వంకాయలు ఎండిపోయి ఏం తినాలిక మనం? నాకు ఏం అర్థం కావట్లేదు తమ్ముడు. అన్నయ్య, ఒక చెప్పనా? సరే అనిపిస్తే చెప్పు. నేను టౌన్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్లి కూలీ కష్టం చేసి సంపాదించాలని. ఇక్కడ పొలంలో ఏం మిగులుతుంది మనకు? నువ్వు సరిగ్గా చెప్పావు. ఒకవేళ అమ్మ వాళ్ళు లేకుంటే నేను నీతోనే వచ్చేవాడిని. మనం ఇద్దరం కష్టపడితే బాగా సంపాదించుండేవాళ్ళం. కానీ నువ్వు బాధపడకనయ్యా, పట్నం నుంచి నేను డబ్బు పంపిస్తాను. సాయంత్రానికి ఈ విషయం కుటుంబం ముందు ఉంచగా అందరూ పవన్ ను పట్నం వెళ్ళడానికి ఒప్పుకుంటారు. కానీ కుటుంబం పోషణ కోసం పవన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. తర్వాత పవన్ వదిన అనిత అంటుంది, మరిది గారు, నేను చెప్పినట్టు ఒక పని చేస్తారా? ఆ రోజు నేను పార్వతి అబద్ధం చెప్పలేదు. పట్నం వెళ్ళాలి అనుకున్నారు. కాస్త ఆలోచించి చూడండి. పానీపూరి బండి పెట్టండి, చూడండి, బాగా సంపాదిస్తారు మీరు. నా మాట వినండి. నాకు అలాగే అనిపిస్తుంది బాబు. సరే పవన్,
అమ్మ మీ వదిన చెప్పినట్టు చెయ్యి, ఒకసారి ప్రయత్నం అయితే చెయ్యి. సరే అన్నయ్య, అలాగే చేస్తాను, పూర్తిగా కష్టపడతాను. పవన్ ఇంట్లో నుంచి కాస్త డబ్బు తీసుకుని పట్నం వెళ్తాడు. అక్కడ పానీపూరి బండి పెట్టడం మొదలు పెట్టాడు. మెల్లగా అతని ఆదాయం పెరిగింది. తర్వాత పార్వతిని తనతో పట్నం తీసుకొచ్చాడు. మధ్య మధ్యలో గ్రామం వచ్చి అమన్కు డబ్బిచ్చి వస్తున్నాడు. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు బబ్లు పెద్దవాడయ్యాడు. ఒకరోజు బబ్లు పవన్ కి ఫోన్ చేశాడు. బాబాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా బాబు, చాలా రోజులకు ఫోన్ చేస్తావు. నువ్వు ఎంత గుర్తొస్తున్నావో తెలుసా నాకు. అది చెప్పడానికే కాల్ చేశాను. నాకు సెలవునిచ్చారు. నీ రానా నేను తీసుకురావడానికి? లేదు బాబాయ్, నేనే వస్తాను. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. బబులు మాటలకు పవన్ నవ్వుకున్నాడు. ఇక 2 రోజుల తర్వాత బబులు పవన్ దగ్గరకు పట్నం వచ్చాడు. పవన్ తన్ని తనతో పాటు బండి దగ్గరకు తీసుకొచ్చాడు. తర్వాత పానీపూరి తిను, ఇదిగో. ఆ బాబాయ్, నీ చేతి పానీపూరి భలే ఉంటుంది. అమ్మ నానమ్మ అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ దేవుని దయ వల్ల రోజుకు 500-600 ఆదాయం వస్తుంది. కానీ బాబాయ్, ఇది చాలా మంచి ప్లేసు. కానీ మీ దగ్గర కస్టమర్స్ ఎందుకు తక్కువ వస్తున్నారు? అరే బాబు, ఇది ధనవంతుల పట్నం. ఇక్కడ జనాలు ఎక్కువగా హోటల్కి వెళ్తారు. పానీపూరి అక్కడ 40 రూపాయలు ఉంటుంది. అది కూడా 4-5 పానీపూరీలు ఇస్తారు. మరి మనం కూడా మన బండిని హోటల్లో ఎందుకు చేయకూడదు? దీనికి లైటింగ్స్ వేసి. దానివల్ల ఏమవుతుంది? పానీపూరి అయితే అదేగా. దానిలో కూడా కాస్త వేరుగా చేయాలి. అప్పుడే అందరూ మన దగ్గరకు వస్తారు. నాకు తెలుసు నువ్వు చాలా తెలివైన వాడివని. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? బబులు తనతో పాటు ఊరు నుంచి చాలా పచ్చి మామిడికాయలు తీసుకొని వస్తాడు. మరుసటి రోజు వాటిని పానీపూరి నీళ్ళల్లో పచ్చి మామిడి చట్నీ చేసి కలిపాడు. అలాగే మామిడికాయలను ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆ తర్వాత రోజు, బాబాయ్, ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఆలు పానీపూరి కావాలా, పచ్చి మామిడి పానీపూరి కావాలా అని అడగండి. పచ్చి మామిడి పానీపూరి ఎలా? ఎవరైతే పుల్లగా తినాలనుకుంటారో వాళ్ళ పానీపూరిలో కాస్త కోసిన మామిడి ముక్కలు వేయండి. చాలు, అయిపోయింది. పవన్ అలాగే చేశాడు. ఆ తర్వాత పులుపు ఇష్టపడే వాళ్ళ గుంపు మొదలైంది. కొద్దిసేపటికే పవన్ పానీపూరీలన్నీ అమ్ముడుపోయాయి. మళ్ళీ తర్వాత రోజు 2-3 రెట్లు ఎక్కువగా పానీపూరి చేసుకొచ్చాడు. ఆ రోజు తను 3000 రూపాయల పైనే సంపాదించాడు. చూస్తుండగానే పట్నంలో పవన్ పానీపూరి ఫేమస్ అయింది. ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత, ఈ ఇల్లైతే చాలా పెద్దదిరా, మనం కూడా చాలా మంది ఉన్నాం కదా. అది సరే, మరి నేనెక్కడుండాలి? మీకోసం ప్రత్యేకంగా పెద్ద గది ఉంచాం అత్తయ్య. నాకు ఒక్కతినే ఉండే అలవాటు లేదు. నా గదిలో నాతో ఎవరెవరుంటారు చెప్పండి మరి. సునంద చెప్పిన దానికి అందరూ మేమంటూ తమ చేయెత్తారు. పవన్ కష్టం, బబులు తెలివి ఈ కుటుంబ తలరాతను మార్చేసింది. ఆ తర్వాత ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఏమండి, నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం కదా. నేను నా ఇష్టాన్ని వృత్తిలో మార్చుకోవాలనుకుంటున్నాను. ఏమంటారు మీరు? ఇది చాలా మంచి విషయం పాయల్. తాను కోరుకున్న రంగంలో నా జీవిత భాగస్వామి ముందుకెళ్తుంటే అది నాకు సంతోషమేగా. కానీ బిజినెస్ చేయడానికి చాలా డబ్బులు అవుతాయి కదా. మరి నీకు తెలుసు కదా, మన దగ్గర అంత డబ్బు అయితే లేదని. బిజినెస్ లో డబ్బు పెట్టడం చాలా రిస్క్ తో కూడుకున్న విషయం పాయల్, అది నీకు తెలుసు కదా. సరే, ఏం పర్లేదండి. ఈ కథ పాయల్ది. ఆమెకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె పెళ్లి పట్టణంలో ఉండే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి రంజిత్ తో అయింది. రంజిత్ పట్టణంలో తన అమ్మా నాన్న చెల్లెలతో ఉంటున్నాడు. పాయల్ ఒక పేదింటి అమ్మాయిగా గ్రామం నుంచి ఆ తరింటికి వచ్చింది. రంజిత్ పాయల్ పెళ్లి జరిగి కొద్ది రోజులే అయింది. ఒకరోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ 2 పిజ్జాలు తీసుకొని వచ్చాడు. పాయల్ అప్పటి వరకు పిజ్జాను చూడనైనా లేదు. ఇక తినడం సంగతి పక్కన పెడితే ఆమె పిజ్జాను చాలా వింతగా చూసింది. అది చూసి ఆమె ఆడపడుచు చాందిని చెప్పింది, అరే ఏంటదినా మీరు దాన్ని అలా వింతగా చూస్తున్నారు? లేదు, అది నేను ఇప్పటి వరకు ఇది ఎప్పుడు తినలేదు. వదినా, దీన్ని పిజ్జా అంటారు. నాకైతే ఇది చాలా ఇష్టం. మీరు రుచి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఆ పాయల్, ఇది నెలలో ఒకసారైనా ఖచ్చితంగా నేను తెస్తాను. వావ్, ఇది చాలా రుచిగా ఉంది, బాగుంది. పాయల్కి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇక ఆమె అత్తారింటి వాళ్లకు అలాగే వచ్చిన అతిథులకు పాయల్ చేతి వంట కూడా చాలా నచ్చుతుంది. కానీ పిజ్జా రుచి ఆమె నోటిని వదిలి వెళ్లడం లేదు. కానీ పదే పదే పిజ్జా బయట నుంచి కొనుక్కొని రావాలంటే అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. అలా ఒకరోజు, ఇదిగో చాందిని, నువ్వు పిజ్జా చేసే సామాన్ అడిగావు కదా, ఇదిగో. కానీ ఈ రోజు ఆరోగ్యం నాకు బాగాలేదు, దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి, నేను రేపు తయారు చేస్తాను. కానీ మరుసటి రోజుకి తన ఆరోగ్యం బాగుపడదు. ఇవాళ సండే, అందుకే పాయల్ అందరి కోసం ఆలు పరోటా చేయాలని ఆలోచిస్తుంది. కానీ వంటింట్లో చూస్తే ఆలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడే ఆమె దృష్టి ఫ్రిడ్జ్ లో ఉంచిన పిజ్జా సామాన్ల వైపు వెళ్తుంది. అరే వా, ఇవి పిజ్జా సామాన్ కదా, వీటిని ఇవాళ వండితే పాడవకుండా ఉంటాయి కదా. ఎందుకని నేను ఇవాళ అందరి కోసం పిజ్జా పరోటా చేయకూడదు? అదే సరైనది. పాయల్ అలా అనుకోవటమే ఆలస్యం. ఫోన్ లో చూస్తూ పిజ్జా పరోటా తయారు చేస్తుంది. ఆపై ఆమె అందరికంటే ముందు పిజ్జాను తన ఆడపడుచు దగ్గరకు తీసుకెళ్తుంది. అది తింటూనే చాందిని అంటుంది,
అరే బా, నిజంగా అద్భుతంగా ఉంది. చాలా టేస్టీ పిజ్జా చేశారు వదిన మీరు. నిజంగా చాలా టేస్టీగా ఉంది తెలుసా. ఇంట్లో అందరికి కూడా పాయల్ చేసిన పిజ్జా బాగా నచ్చింది. అలా ఆమె ప్రతి 15 రోజులకోసారి ఇంట్లోనే అందరి కోసం పిజ్జా పరోటా చేస్తుంది. దాంతో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒకరోజు వాళ్ళ ఆనందానికి ఎవరితో చెడు దృష్టి తగిలింది. ఏమైంది బాబు, నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు? ఏం చెప్పనమ్మా, బాస్ తన క్యాబిన్లోకి నన్ను పిలిచి ఈ లెటర్ ఇచ్చాడు. ఏంటదన్నయ్యా, ఏమైంది చెప్పు. చాందిని ఆ లెటర్ తీసుకొని చదివి ఒక్కసారిగా కూలబడిపోయింది. ఏమైందమ్మా చెప్పమ్మా, ఏముంది దానిలో అసలు? అన్నయ్య జాబ్ పోయింది. అది విని అందరి ముఖాల్లో దిగులు అలుముకుంది. మీరంతా దిగులు పడకండి, నేను త్వరగా నీ జాబ్ వెతుక్కుంటాను. నీకు తెలుసు కదా బాబు, అంతకుముందు కూడా నీకెంత సమయం పట్టిందో ఈ జాబ్ వెతుక్కోవడానికి. ఈ రోజుల్లో జాబ్ దొరకడం అంటే మాటలా? మీరు కంగారు పడకండి, మనం మన సొంత పని ఏదైనా మొదలు పెట్టుకుందాం. చిన్నపిల్లలాగా మాట్లాడుకు పాయల్, నీకు బాగా తెలుసు కదా మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి డబ్బు అవసరం ఉంటుందని. వదిన సరిగ్గా చెప్పిందన్నయ్య. అయినా పెద్ద పనే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆరంభం చిన్నదైనా చేయొచ్చు కదా. మీ వదిన ఆడబిడ్డలేదో ముందే మాట్లాడుకున్నట్టున్నారు దేని గురించో. వావ్, మీరు చాలా స్మార్ట్ అన్నయ్య. చెప్పు, మీ ఇద్దరు ఏం ఆలోచించారు? నీకు తెలుసు కదా అన్నయ్య, వదిన చేతిలో ఏదో మాయంది. అందుకే మేమిద్దరం కలిసి పిజ్జా పరోటా చేసి అమ్మాలని ఆలోచిస్తున్నాం. సరిగ్గా చెప్పావు, పని ప్రారంభించడానికి అనుకున్నదే మంచి రోజు. అలాగే పాయల్ కోడల చేతిలో నిజంగా మాయుంది. ఇక అందరి సమ్మతితో వాళ్ళ పిజ్జా పరోటా బండి తెరవడానికి సిద్ధమయ్యారు. తర్వాత రంజిత్ ఒక బండి కొన్నాడు. దాంతో పాటు పిజ్జా తయారీకి కావలసిన కొన్ని సామాన్లు కూడా. ఇక మరుసటి రోజు నుండి వాళ్ళు ఒక పెద్ద గ్రౌండ్ వద్ద ఉన్న మేళా దగ్గర ఆ బండి పెట్టారు. పాయల్ చాందిని సహాయంతో ఫటాఫట్ పిజ్జాలు చేసేస్తుంది. ఆ బండిపై పెద్ద పెద్ద అక్షరాలతో పిజ్జా పరోటా బండి అని రాశారు. ఆ స్పెషల్ పేరు విని జనాలు బండి దగ్గరకు చేరుకుంటున్నారు. అరే వా, పిజ్జా పరోటానా? వినడానికి భలే ఉంది వింతగా. ఇదేం పిజ్జా పరోటా కాస్త చెప్పండి. మా వద్ద పిజ్జా పరోటా చీజ్ తో, ఆనియన్ తో, టమాటాతో, టాపింగ్ తో అలా అన్ని రకాలుగా దొరుకుతుంది. మీకేం కావాలి? యార్ సుమిత్, మనం టాపింగ్ పరోటా తీర్చుద్దాం, కాస్త వేరుగా ఉంది. వాళ్ళు టాపింగ్ పిజ్జా పరోటాను ఆర్డర్ చేస్తారు. పాయల్ త్వరగా వాళ్ళకు ఆ పిజ్జా పరోటా చేసిస్తుంది. అది తిని వాళ్ళు ఆ పిజ్జా పరోటాని చాలా పొగుడతారు. ఆపై ఆ బండి దగ్గరికి చాలా చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇప్పుడు వారి చేతి పిజ్జా పరోటాలు తిని చాలా సంతోషిస్తున్నారు అందరూ. ఇక మొదటి రోజే వారి పిజ్జా పరోటా మంచి ధూమ్ధాం సేల్ అయింది. సాయంత్రం ఇంటికి వచ్చి ఆ సంపాదన చూసుకుంటే వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతం ఇది నిజంగా. అసలు నాకు అనిపించింది జనాలకు పిజ్జా పరోటా అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి 6-7 నెలలు పడుతుందని. కానీ ఈ జనరేషన్ పిల్లలు పిజ్జా మాట వింటూనే తినడానికి వచ్చేస్తున్నారు. మొదటి రోజే మన సంపాదన బాగుంది. ఎంతంటే అసలు వారంలో కూడా ఇంత నేను సంపాదించలేను తెలుసా. నిజం చెప్పాలంటే ముందు నాకు కంగారేసింది. కానీ మొదట వాళ్ళు తిని అది బాగుందని చెప్పాక అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వదిన, మీరు చూశారు కదా మీ రకరకాల పిజ్జాలు వాళ్ళందరికీ ఎలా నచ్చాయో. ఇక వాళ్ళు రోజు పొద్దున్నే అలా పనిలోకి వెళ్లి సాయంత్రం వరకు పిజ్జా పరోటా చేసి అమ్మేవాళ్ళు. కానీ ఒకరోజు అక్కడికి ఒక పోలీస్ అతను వచ్చాడు. ఏయ్, ఇక్కడ బండి పెట్టుంచావేంటి? ఇది ఖాళీ చేయి. ఇక్కడ 1 నెల వరకే పర్మిషన్ ఉంది. పక్క గ్రౌండ్ లో మేళా ఉన్నన్ని రోజులు. ఇప్పుడు లేదు, తీసేయి దీన్ని ఇక్కడ నుంచి. అర్థమైందా? సార్, మాకు ఆ విషయం తెలీదు. మేము మేళా వరకు మాత్రమే ఇక్కడ బండి పెట్టుకోవచ్చు అనేది. సార్, నా భర్త జాబ్ పోయింది. మాతో పెద్దవారైన అత్త, మామ అలాగే ఆడపడుచు ఉన్నారు. వాళ్ళందరి పొట్ట నింపడానికి మేము ఏదైనా చేసుకోవాలి కదా. ఆమె మాటలు విన్న ఆ పోలీస్ అతనికి వాళ్ళపై జాలి వేసింది. అక్కడ ఆ బండి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చాడు. తర్వాత పాయల్ ఆ పోలీస్ అతనికి కూడా తన చేతితో చేసిన పిజ్జా పరోటాను తినిపించింది. అది తిన్న ఆ పోలీస్ అతను సంతోషిస్తాడు. అరే వా, ఎంత అద్భుతమైన రుచి. టేస్ట్ గా ఉంది. నువ్వు ఇక్కడ పెట్టుకో బండి. ఎవరొచ్చి నిన్ను తీయమంటారో నేను చూసుకుంటాను. ఆ విధంగా చెప్పి ఆ పోలీస్ అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆమె దగ్గరకు మళ్లీ కస్టమర్స్ రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆపై డబ్బు సంపాదన కూడా చాలా పెరుగుతుంది. అప్పుడు రంజిత్ కూడా తన భార్యకు సాయం చేయడం మొదలు పెడతాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ పేదతనం దూరం అయిపోతుంది. ఆపై వాళ్ళు ఒక సొంత దుకాణం తీసుకొని అందులో వ్యాపారం చేస్తూ డబ్బు ఇంకా సంపాదిస్తున్నారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూ